సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. Ladies and gentlemen, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. సో శివ సినిమా మనందరికీ తెలుసు. ఆల్రెడీ వెంకటేష్ గారు కూడా ఒకసారి స్టేజ్ మీద అన్నారు, మేమందరం నానా కష్టాలు పడుతుంటే మనోడు సైకిల్ చైన్ లాగి కొట్టేశాడని చెప్పి. అది ఒక సంచలనం. ఆర్జీవి గారి గురించి ఇప్పటికీ కూడా అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకుంటాయి, ఇండియన్ ఇండస్ట్రీలు అన్నీ కూడా. ఏమనంటే ఆయన కొత్త ఫార్ములాలు క్రియేట్ చేశారు అని చెప్పి. సో ఆ సినిమా ఇప్పుడు 4Kలో డాల్బీ అట్మాస్లో November 14th రిలీజ్ అవబోతుంది. సో ఏంటి శివ అంటే ఓన్లీ సైకిల్ చైనేనా? మనకు బాగా రిజిస్టర్ అయింది అదే. బట్ ఏంటి ఆ సినిమా యొక్క గొప్పతనం ఏంటి అనేది కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారండి? ఫైన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ అనగానే మనకి సైకిల్ చైన్ బాగా గుర్తొచ్చేస్తూ ఉంటుంది, ఆర్జీవి గారు గుర్తొస్తూ ఉంటారు. బట్ దానిలో ఉన్న గొప్పతనం ఏంటి? అది నిజంగానే ఫిల్మ్ అప్పటిదాకా ఉన్న ఒక ఫిల్మ్ ఫార్ములాని బ్రేక్ చేసి కొత్త ఫార్ములాస్ క్రియేట్ చేసింది అంటారు. ఏంటండి అవి? అవునండి, శివ అనేది నిజంగా అంటే ఒక సైలెంట్గా వచ్చి ఒక సంచలనం సృష్టించినటువంటి సినిమా అండి ఆ రోజుల్లో. ముఖ్యంగా అటు కాలేజ్ స్టూడెంట్స్ పరంగా కానివ్వండి, అంటే ఇది కాలేజీ ఇదిలో స్టార్ట్ అవుతున్న సబ్జెక్టు తర్వాత ఒక మెచ్యూర్డ్ సబ్జెక్ట్గా, అంటే ఒక మ్యారేజ్ అయ్యి ఒక ఫ్యామిలీ మెన్గా సమాజంలో జరుగుతున్న చెడుపై తను చేసే పోరాటం, ఆ చెడు అనేది లేకుండా చేద్దాం అనుకోవడం. రామ్ గోపాల్ వర్మ గారు ఎంచుకున్న సబ్జెక్టు, అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి ఆయన స్టోరీ కానివ్వండి, స్క్రీన్ ప్లే, మాటలు కానీ డైరెక్షన్ చేసుకున్నారు. నిజంగా ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఏంటో చూపించిన సినిమా. ప్రతి ఫ్రేమ్లో కూడా డైరెక్టర్ కనపడతాడు మీకు ఈ సినిమా చూస్తుంటే. అక్కడ నాగార్జున గారి క్యారెక్టర్ కానీ, అటు హీరోయిన్ అమలా గారి క్యారెక్టర్ కానీ, రఘువరన్ గారు ముఖ్యంగా హీరోకి ధీటుగా పోటాపోటీగా ఆ క్యారెక్టర్స్ వాళ్ళ పలికే సంభాషణలు, వాళ్ళ మధ్య వచ్చే ఆ భావోద్వేగాలు, ప్రతి దాన్ని కూడా ఎంతో అద్భుతంగా, ఎక్కడ కూడా అంటే ఒక కొత్తదనం కనిపించింది మీకు. అప్పుడు దాకా మనం రొటీన్గా చూసిన సినిమాలకి అంతకుముందు ఈ ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున కెరియర్ అనేది శివ సినిమా బిఫోర్, శివ సినిమా తర్వాత అని మాట్లాడుకోవచ్చు. నాగార్జున గారిని ఒక మాస్ హీరోగా యూత్లో బాగా రిజిస్టర్ చేసిన సినిమా శివ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా శివ సినిమాని కమర్షియల్ పరంగా కొత్త కమర్షియల్ వైబిలిటీ పెంచింది, మార్చింది అని చెప్తారు, మార్కెట్ వాల్యూని మార్చింది, కొత్త సినిమాలు వచ్చినాయి అని అంటారు. ఇంకోవైపు చాలా మంది ఏంటంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్, బికాజ్ ఏంటంటే అప్పుడు స్టడీ క్యాంప్తో ఫ్రేమ్స్ కానీ అవి కానీ సౌండ్ టెక్నాలజీ కానీ ఇది కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అంటారు. మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసి ఎలా చెప్తారు? అసలు అదేనండి అంటుంది, ఆ కొత్తదనం, ఆ ఎక్స్పెరిమెంట్, అంటే డిఫరెంట్ స్టైల్లో స్టోరీ టెల్లింగ్, వాళ్ళు డిఫరెంట్ టైప్లో చెప్పటం, అంటే కొత్తగా చెప్పటం. ఆ మ్యూజిక్ కూడా, ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ కానీ, ఆ ఫైట్ జనరల్గా ఫైట్లు వచ్చినప్పుడు రకరకాల మ్యూజిక్స్ పెడతా ఉంటారు బ్యాక్. ఇక్కడ అలా ఉండదు. వాళ్ళ బ్రీత్ సౌండ్ మనకి వినపడుతూ ఉంటుంది వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు. అదే నేను అంటుంది, అక్కడ విలన్ని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశారు, ఆ క్యారెక్టర్స్ని ఎలా చూపించారు, సాంగ్స్ పరంగా కానివ్వండి, ప్రతి విషయంలో కూడా నేను చెప్తున్నా కదండి, డైరెక్టర్ కనపడతాడు మీకు ఎంత కేర్ తీసుకుని ఈ సినిమా చేశాడని. ఆ సైకిల్ చైన్ అసలు హీరో ఇంట్రడక్షన్ మెయిన్, చాలా సింపుల్గా డైరెక్టర్ ఎక్కడ కూడా అండి ఈ హీరోని లేపడం కోసం ఈ సీన్ పెట్టాలి, ఈ ఎలివేషన్ చేయాలి, లేకపోతే ఈ విలన్ కోసం ఇది చేయాలి, హీరోయిన్ కోసం కాదు. ప్రతి సీను, ప్రతి పాత్ర, ఒక సాంగ్ అయినా ఒక ఫైట్ అయినా ఆ కథలో అంతర్లీనంగా నిక్షిప్తమైన అవసరానికే ఉంటాయి. అంతే, ఏది కూడా హుక్కార్ క్రుక్ పెట్టిన ఏ ఉండవండి. హీరోకి కూడా లో పాయింట్స్ ఉంటాయి సినిమాలో, విలన్ కూడా పై చేయి సాధించే పాయింట్స్ ఉంటాయి. ఎంత స్ట్రాంగ్గా చూపిస్తాడు సినిమా ఇంట్రొడక్షన్ సీన్ కాడి నుంచి ప్రతి సీన్ కూడా మీరు చూస్తే ఒక కొత్తదనం కనిపించింది మీకు. మీకు ఎక్కడ కూడా చిరాకు కానీ ఏంటి సినిమా మనం రెగ్యులర్గా రొటీన్ చేసిన సినిమా ఫీల్ ఉండదు, కొత్త ఫీల్ అనమాట. నిజంగా అది నేను అంటుంది, ఆ రోజు అలాంటి సినిమా ఆ డిఫరెంట్ ఆలోచనతో ఆ డిఫరెంట్గా తీయటం అనేది మాత్రం రామ్ గోపాల్ వర్మ గారిని మెచ్చుకోవాలి. నిజంగా ఆయనలో చాలా పెద్ద టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. మళ్ళీ ఒకటి కాంట్రవర్సీ కూడా అవుతుంది. ఆ రోజు ఆయన సినిమా అనేది ఒక వ్యసనం. ఆయన సినిమాని ప్రేమించాడు, సినిమాతో ఆయన జీవితాన్ని మలుచుకోవాలనుకున్నాడు, ఒక స్థాయికి వెళ్ళాలనుకున్నాడు, కసితో తీశాడు.
కసితో తీశాడు, ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అసలు ఎవరు అనుకోలే, సైలెంట్గా వచ్చి ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. నాగార్జున గారు ఈ రోజు కూడా చెప్తారు, ఆయన కూడా రామ్ గోపాల్ వర్మ మీద ఆయన ఒపీనియన్ కొంత మారినా కూడా శివ సినిమాకి రాయన ఒకటే అంటాడు, నా లైఫ్, నా టోటల్ నా సినీ లైఫ్లో నేను చెప్పుకోదగ్గ సినిమా అని చెప్పుకుంటారు. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ అదే రామ్ గోపాల్ వర్మ ఈరోజు కనుక మీరు చూస్తే ఆయనకి ఎన్నో వ్యసనాలు వచ్చేసినాయి. సినిమా అనేది ఆయనకున్న ఒక 20 వ్యసనాల్లో 21వ అయింది, 20 దాటి 21వ అయిపోయింది. అది వాళ్ళ ఆయన పరిస్థితి. కరెక్ట్ కరెక్ట్. అంటే స్టోరీ విషయానికి వస్తే అప్పుడు మొత్తం అదేంటంటే క్యాంపస్లో పాలిటిక్స్, ఒక స్టూడెంట్స్ రెచ్చగొడితే వాళ్ళ పొలిటికల్ గా ఎలా కరెక్ట్గా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ అండి ఆ రోజుల్లో అటు కృష్ణా జిల్లా కానీ అటు గుంటూరు జిల్లా కానీ ముఖ్యంగా అటు సైడు ఈ కాలేజీల్లో పిల్లలు ఈ గొడవలు, అది రాజకీయ పరంగా కానివ్వండి, పార్టీల పరంగా కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఇష్టమైన హీరో కులాల పరంగా కానివ్వండి, ఇలాంటి గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ బ్యాట్లు పెట్టి కొట్టుకోవడం, గొడవలు పడటం, కంప్లైంట్లు ఇచ్చుకోవటం, సస్పెండ్ అవ్వటం, ఇలాంటి ఆ రోజుల్లో బాగా జరిగాయి. ఈ క్యాంపస్లో ఉండి చదువుకుంటూ ఉండేవాళ్ళు కదా, ఇలాంటి గొడవలు. అంటే అదే అంటుంది, వాస్తవానికి దగ్గరగా తీసిన సినిమా ఇది. వాస్తవికానికి దగ్గరగా కొన్ని కల్పితాలతో కలిపి తీసిన చిత్రం ఇది. అందువల్ల ఏంటంటే యూత్ని విపరీతంగా కనెక్ట్ అయింది ఈ సినిమా. ఆ పాటల పరంగా కూడా ప్రతి పాట కూడా ఎంతో మీనింగ్ఫుల్గా సిచ్యువేషన్కి తగినట్టు, ఇది ఏదో ఊరకు తీసుకొచ్చి ఇక్కడ ఏదో పాట పెట్టాలి కాబట్టి సినిమాలో ఒక 6 పాటలు ఉండగల కాబట్టి పెట్టారని కాకుండా అద్భుతమైన మ్యూజిక్. మీరు ఇవాళ చూసినా కూడా ఆ ఫ్రెష్నెస్, ఆ సాంగ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇళయరాజా గారు అంటే మనకి సోల్ఫుల్ మంచి ఈ కైండ్ చూస్తాం కదా, మామూలుగా హార్ట్ టచింగ్ ఫిల్మ్స్, మంచి లవ్ స్టోరీస్ చూస్తాం. ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాకి ఆయన మ్యూజిక్ ఇచ్చినట్టున్నారు అప్పటి నాకు తెలిసి. అవునండి, ఆ బొటనీ పాట అసలు ఎంత అంటే అది కాలేజీ, నిజంగా కాలేజీలో ఆ పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం ఆశిస్తారు, వాళ్ళ జీవితం అంటే ఫ్యూచర్ గురించి కాకుండా ప్రజెంట్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఆ క్లాసెస్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏంటి కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం కానివ్వండి, ఒక పాట రూపంలో దాన్ని ఎంత అద్భుతంగా చూపించారండి. అది ఆ రోజు ఒక సంచలనం తెలుసా మీకు. అసలు ఎన్నో ఫంక్షన్స్ అయింది, బయట ఎక్కడ చూసినా పిల్లలు కారుల్లో అయింది, ఆ పాటలు పెట్టుకుని తిరిగేవాళ్ళు. అంత అద్భుతంగా అదే ఆ సినిమాకి అన్నీ కుదిరిందండి. ఒక విందు భోజనం లాంటి సినిమా అయింది అది. ఆ రోజు యూత్కి ఏంది, అందరికి ఒక విందు భోజనం లాంటి సినిమా. ఇప్పుడు ఇంతమంది లైఫ్ టర్న్ చేసిందని అంటున్నారు కదా, ఇప్పుడు ఈయన జీవితంలో కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు నాగార్జున గారు. ఆర్జీవి గారు దాని తర్వాత తిరుగు లేకుండా వెళ్ళిపోయారు. అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒక మెట్టు 2 మెట్లు కాదు, ఒక 20 మెట్లు ఎక్కేసాడు ఆ సినిమాతో. ఇప్పుడు అమల గారు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అక్కడే గట్టి బేజం పడిందని మీరు నమ్ముతారు ఏమన్నా ఆ సినిమా నుంచి? అక్కడ కొంత స్టార్ట్ అయింది అనేది, అది నేను కాదు అందరికి తెలుసు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి ఇది. ఇక అదే ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈ రోజు కూడా వాళ్ళిద్దరు వెరీ హ్యాపీ, గుడ్ కపుల్ ఇండస్ట్రీలో. అది సో ఇప్పుడు 4K డాల్బీ అట్మాస్ ఏంటి, ఇప్పుడు ఈ జనరేషన్ యువత ఉన్నారు ఇలా మీరు అన్నట్టు, ఇప్పుడు బాటనీ పాట అది ఉంది, తర్వాత హ్యాపీ డేస్ లాంటి సినిమాలు చూసారు, ఇంకా రకరకాల సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు అంతా పుష్ప, KGF, బాహుబలి వేరే వేరే నడుస్తుంది. ఈ టైంలో ఆ సినిమాని తీసుకొచ్చి 4K డాల్బీ అట్మాస్ రిలీజ్ చేస్తే ఏంటి ఈ జనరేషన్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? ఈ జనరేషన్లో కాలేజీలో జరిగే గొడవలు, ఈ జనరేషన్ ఇళ్లలో ప్రాబ్లమ్స్, ఈ జనరేషన్ మార్కెట్లో ఉన్న ఇబ్బందులు, లేకపోతే మంచి చెడు, వీటి గురించిన డిస్కషన్స్ ఇవే చూసాం. హ్యాపీ డేస్ లో మనం ఏం చూసామండి, ఈ జనరేషన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ వీళ్ళకి మా నాన్నలు చదువుకున్న రోజుల్లో ఏం జరిగేది, వాళ్ళ కాలేజ్ డేస్ ఎలా ఉండేవి, ఆ కాలేజీలో ఎలాంటి గొడవలు ఉండేవి, ఎలాంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవి, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, వీళ్ళు ఏంటి అసలు మనం చెప్పుకుంటూ ఉంటాం మన పిల్లలకి. మాకు ఇవి కూడా ఉండేవి కాదు, మేము సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, మాకు మీలాగా బైకులు లేవు, ఇవాళ కారుల్లో వెళ్తున్నారు మీరు, మీకు ఇవాళ ఇన్ని బుక్స్ ఉన్నాయి, మీకు ల్యాప్టాప్లు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చదువుకుంటున్నారు, మీరు క్లాసులు ఏంది, అడ్వాన్స్డ్గా కోచింగ్ సెంటర్లు ఇవాళ ఇన్ని ఉన్నాయి. ఆ రోజు పరిస్థితి ఏంటి, వాళ్ళు సైకిల్ మీద వెళ్తూ, ఇప్పుడు హీరో మీరు చూసారు కదా సినిమాలో సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు, హీరో బైక్ మీద వెళ్ళే సీన్ అనేది ఒక్కటి కూడా ఉండదు ఆ సినిమాలో, మొత్తం సైకిల్ మీదే ఉంటుంది. అదే నేను అంటుంది, ఆ పరిస్థితులు వాస్తవికంగా దగ్గరగా ఉంటుంది సినిమా. సో ఈరోజు పిల్లలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారండి, ఈరోజు అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈరోజు మీరు ఆ సినిమా చూసినా కూడా డెఫినెట్గా మీకు ఎక్కడ బోర్ కొట్టదు,
ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఎక్కడా బోర్ కొట్టదు. మరీ ముఖ్యంగా నాగార్జున అభిమానులకి ఇది ఒక పండగ లాంటిది. మళ్ళీ ఆ సినిమాని ఒక బిగ్ స్క్రీన్ మీద ఫ్యాన్స్ మధ్యలో ఆ కేరింతల మధ్యలో ఆస్వాదించడం అనేది డెఫినెట్గా వాళ్ళకు ఒక ఇదేనండి. ఆ హీరో ముఖ్యంగా ఆ చైన్ లాగటం ఆ సీన్ ఉంది చూసారా, అసలు ఆ రోజులో అదో పెద్ద సంచలనం అయింది. మాట్లాడితే ఎక్కడైనా గొడవలు పడేవారు కొట్టుకున్నప్పుడు కూడా ఆ చైన్లు కనపడేవి పోలీస్ స్టేషన్. ఆ రోజు అంటే అంత ఫాలోయింగ్ జనాల్లో అంత పిచ్చికెళ్ళిపోయారు. దానికి సంబంధించి ఆ హీరో చేతికి ఇలా ఒకటి పెట్టుకుంటాడు ఆ చైన్తో తయారు చేసింది. అవి ఎన్నమ్మేవాళ్ళండి మార్కెట్లో కూడా డిజైన్ చేసి బయట. అట్లా అదే అంటుంది ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. మాస్ ఆడియన్స్కి నాగార్జున్ని విపరీతంగా కనెక్ట్ చేసిన సినిమా ఇది. విపరీతంగా నాగార్జున గారు కెరియర్లో మీరు గమనిస్తే కనుక శివ ఆయన మాస్కి బాగా దగ్గర చేసి మాస్లో ఒక మంచి హీరోయిన్ చేసింది. ఆ తర్వాత మాస్ రాఘవ లారెన్స్ గారు తీశారు. ఈ 2 సినిమాలు ఆయన కెరియర్లో డిఫరెంట్ స్టేజెస్లో ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సినిమాలు. అంటే విచిత్రం ఏంటంటే కోఇన్సిడెన్స్ ఇద్దరికి ఫస్ట్ సినిమాలు అవి. ఎస్, లారెన్స్ గారికి డెబ్యూ ఫిల్మ్, డెబ్యూ ఫిల్మ్, ఈయనకి బ్రేక్. మేబీ ఈయనకి ఏమన్నా ఇలాంటిది ఉందేమో ఒక సెంటిమెంట్, ఒకవేళ డెబ్యూటెంట్ డైరెక్టర్ ఎవరైతే సీరియస్ గా నాగార్జున గారికి సరైన సినిమా పడట్లేదు, మళ్ళీ మాస్క్ దూరం అవుతున్నాడేమో, మాస్కి కనెక్ట్ అవ్వాలి, మాస్కి కొంచెం కోల్పోతున్నాడేమో, ఏంటి నాగార్జున గారికి ఈ మధ్య సరైన సినిమాలు తగ్గట్లేదు అనుకున్న టైంలో వచ్చిన సినిమా మాస్. ఒక పెను సంచలనం అది. ఆ రోజుల్లో ఒక పెను సంచలనం సృష్టించింది అనుకోవచ్చు ఆ సినిమా కూడా. అదే అంటుందండి, కొన్ని సినిమాలు కొన్ని హీరోల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అలా శివ సినిమా అనేది ఆ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా అంటే ఎంజాయ్ చేశారు ఆ సినిమాని. స్టూడెంట్స్ ఒకళ్ళు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు చూసారా, దాంతో ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు ఆ సినిమా. దాని కలెక్షన్స్ పరంగా ఏంటి, థియేటర్స్ అసలు ఎన్ని థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డ్స్తో నడిచింది అసలు. 175 days కూడా ఆల్మోస్ట్ చాలా స్క్రీన్స్ లో ఆడింది. మొత్తం యూత్ అండి, కాలేజీలో బంక్ కొట్టి మొత్తం సినిమాలే. ఆ విధంగా నడిచిన సినిమా అది. 1-10 సార్లు చూడటం, 1-10 సార్లు చూసారు జనం. ఆ సంవత్సరానికి అది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అంట కదండి, అంటే 4 కోట్లు ఎంతో అప్పుడు కలెక్ట్ చేసిందని అన్నారు. అవునండి. కాకపోతే నాకు ఒక చిన్న 4 కోట్లు ప్లస్ అండి, ప్లస్ 4 crore ప్లస్. నార్మల్ గా సందేహం ఏంటంటే అప్పుడు 75 lakhs పెట్టారంట, అంటే హైయెస్ట్ బాగా పెట్టారు. 75 lakhs కి 4 crores వస్తే వా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని ఫీల్ అయ్యేవారు. అంటే ఇలా ఉండేది, అంటే చెమట ఊడ్చి సంపాదించినట్టు ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు ఈజీగా 1000 కోట్లు 1500 కోట్లు ఎంత వేస్తున్నా, ప్రతి సినిమాకి వేస్తుంటే ఆ ఫీల్ రావట్లేదు. ఎందుకంటారు? ఆ రోజు ఉన్న మార్కెట్, ఆ రోజు ఉన్న పరిస్థితులు అలాంటివి అండి. ఆ రోజు థియేటర్స్ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి మన సినిమా తీసేవారు. ఈ రోజులాగా ఈ ఓటీటీలు కానివ్వండి, ఈరోజు సినిమా అనేది 3 రోజులు వ్యాపారం అయిపోయింది. డబల్ రేట్లు పెట్టి అమ్మటం, ఇంకొకటి ఆ రోజు మళ్ళీ డబల్ రేట్ పెట్టి కూడా అమ్మలా ఈ సినిమా టికెట్. ఎక్కడ కూడా ఆ రోజు టికెట్ 25 రూపాయలు ఉంటే 10 రూపాయలే బాల్కనీ. 175 రోజులు సేమ్ కాస్ట్ అంతే. ఆ రోజు 100 రూపాయలు పెట్టి బాల్కనీ టికెట్ కనుక అమ్మినట్టు అయితే ఈ సినిమా కలెక్షన్స్ చరిత్రలో రాసేవాళ్ళు. ఇప్పటికి కూడా ఎవరు బిడ్ చేయగలిగేవాళ్ళు కాదు. ఈ రోజు ఖర్చు పెట్టినా కూడా, ఈ రోజు మీరు చాలా సినిమాలు చూస్తున్నాం మనం, ఆ క్వాలిటీ కానీ లేదు. అసలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు, ఏముంది ఈ సినిమాలో, దేనికోసం తీశారు ఈ సినిమా అని మనల్ని మనం ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. అదే ఇప్పుడు ఇవాళ ఈ సినిమా చూస్తే మీరు ఈ రోజైనా చూడండి, ఆ కథ డైరెక్టరు ఏదైతే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాడో, చెడుపై మంచి పోరాటం అనే ఒక పాయింట్ తీసుకొని, అది కాలేజీ లెవెల్లో చదువుకున్నవాడికి కాలేజీ ఏదైనా గొడవలు ఉంటే మేము చూసుకోవాలి, బయటోడు మీరు వచ్చి మా కాలేజీలో మీరు చేసేదేంటి అనే కాడ స్టార్ట్ అయ్యి, అసలు వీడు ఇక్కడే కాదు కాలేజీ గొడవలే కాదు, బయట కూడా వీడు చేసే ఈ రౌడీజం కానీ ఈ చెడు వల్ల ఈ ఊరంతా ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, వీళ్ళు అసలు నిర్మూలించాలి అని ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళటం, దాన్ని అతను నెరవేర్చుకోవటం, 10 మందికి మంచి చేయటం. అంటే ఆ పాయింట్కి స్టిక్ అయ్యి ఆ కథను అల్లుకున్న విధానం ఉంది చూసారా, అక్కడ రామ్ గోపాల్ వర్మ నెంబర్ 1 అయ్యాడు. నేను అదే అంటుంది, ఒక మంచి డైరెక్టర్ అతను. అతనిలో చాలా టాలెంట్ ఉంది. అతను తీసిన ప్రతి సినిమా కూడా మీరు గమనిస్తే, మనీ కానీ ఎన్ని సినిమాలు తీశారండి ఆయన, అన్నీ చాలా ఎంగేజింగ్గా, డిఫరెంట్గా, కొత్తగా, చాలా అద్భుతంగా తీసేవాడు. అదే డైరెక్టర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు, అదేనంటుంది.
సబ్జెక్ట్ మీద మనం అనుకున్న పాయింట్ మీద మనం కూర్చొని ఆ కథకి ఆ స్క్రీన్ ప్లే కరెక్ట్గా మనం డిజైన్ చేసుకొని ఆ మాటలు కానివ్వండి ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ రామ్ గోపాల్ వర్మ అనే అతను నా సినిమానే నా వ్యసనం, సినిమానే నా ప్రయారిటీ, నా జీవితం సినిమానే. శివ సినిమా రోజు నువ్వు ఏమనుకొని వచ్చావో, ఆ రోజు నువ్వు ఏం తాపత్రయపడ్డావో, ఇండస్ట్రీలో ఏది అవ్వాలనుకున్నావో అది కనుక చేస్తే ఇలాంటి 100 సినిమాలు చేయగలడు ఆయన. అప్పుడు ఆయన్ని సంచలనాల దర్శకుడు అని అంటారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే బోల్డ్ అటెంప్ట్ చేస్తాడు, ఏదైనా బోల్డ్, ఈవెన్ నెరేటివ్ అయినా అవ్వచ్చు, లేదంటే స్క్రీన్లో చూపించడం అయినా అవ్వచ్చు. బోల్డ్గా ఫ్రేమ్స్ పెట్టగలడు, బోల్డ్గా ఒరిజినల్ స్టోరీని ఒరిజినల్గా చెప్పగలడు అలాంటి వ్యక్తి. అయితే ఆ సినిమాకి ప్రచారం ఏంటంటే ఇప్పుడు శివ క్యారెక్టర్ ఎంత బలమైందో భవానీ క్యారెక్టర్ కూడా అంతే బలమైంది. ఇప్పుడు ఆ భవానీ క్యారెక్టర్ గురించి, భవానీ క్యారెక్టర్ లేకపోతే శివ సినిమా లేదు అంతే. భవానీ క్యారెక్టర్ రఘువరన్ గారు చేయబట్టి ఆ సినిమా ఆ స్థాయికి వెళ్ళింది. కాదు ఇప్పుడు భవానీ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా లేకపోయినా, ఆ క్యారెక్టర్ రఘువరన్ గారు చేయకపోయినా ఆ సినిమా అంత రక్తి కట్టేది కాదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో ఒకటి విన్నది ఏంటంటే ఇప్పుడు అది విజయవాడ రాధా గారి క్యారెక్టర్ని బేస్ చేసుకుని తీశారు అని చెప్పి కొన్ని వినేవాళ్ళం ఎక్కువగా. మీరేమంటారు? నేను మీకు ఇందాకే చెప్పాను, ఇది రియాలిటీకి దగ్గరగా తీసిన సినిమా. ఆ రోజుల్లో అటు కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా, అక్కడ ఈ క్యాంపస్లో జరిగే గొడవలు, కాలేజీల్లో జరిగే గొడవలు, వాటిల్లో కొంత పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, వీటిని బేస్ చేసుకొని అల్లుకొని తీసిన కథ అది. మొన్న ఈ మధ్య కూడా ఆయన ఇంకో సినిమా తీశాడు, విజయవాడ బెజవాడ రౌడీలని. సో కొంత ఆ క్యారెక్టర్ సంబంధించిన షేడ్స్ అయితే ఉండొచ్చు, దాన్ని మనం కొట్టిపారేయలేం. ఒకటండి, సినిమాని సినిమాగా చూడాలి మనం. ఆ సినిమా ఎంత గొప్పగా మనల్ని ఎంగేజ్ చేసింది, ఆ సినిమా నుంచి ఏం మంచి మనం నేర్చుకున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ సినిమా చూస్తే నాగార్జున గారికి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఆయన ఒక మాస్ హీరోగా ఒక స్థాయికి తీసుకెళ్ళిన సినిమా. అటు రామ్ గోపాల్ వర్మ గారి కెరియర్ కూడా ఈ సినిమా ఉండబట్టే ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనే పేరు మనం చెప్పుకుంటున్నాం, లేకపోతే లేదు. ఈరోజు ఆయన కంప్లీట్ ఒక పాజిటివ్ నుంచి ఒక నెగిటివ్ అయినట్టు ఈరోజు ఆయన 0% ఉన్నా కూడా ఇలాంటి 2-3 సినిమాలు ఆయనకు ఉండబట్టి ఆయన స్టిల్ ఇండస్ట్రీలో ఆయనతో చిత్రాలు చేయడానికి నిర్మాతలు కానీ నటించే నటీనటులు కానీ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. లేదంటే రామ్ గోపాల్ వర్మ పుస్తకం ఎప్పుడో క్లోజ్. సో ఇప్పుడు రీ రిలీజ్ ఇంపాక్ట్ నార్మల్గా జనాలకి మీరైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ ఇప్పుడు ఆర్జీవి గారు మళ్ళీ వెళ్తారు కాబట్టి, చూస్తారు కాబట్టి, ఏమన్నా ఆయనలో మార్పు వచ్చే అవకాశం ఉందంటారా ఈ సినిమా చూసిన తర్వాత? రాదు. నేను మిస్ అవుతున్నానా ఈ గ్రాండియర్ని, రిసెప్షన్ ని అని చెప్పి? రాదు. ఆయన ఎప్పుడో దారి తప్పాడు, పూర్తి స్థాయిలో దారి తప్పాడు. ఇప్పుడు మారాలన్నా మారగలిగే మనస్తత్వం కాదు, మారాలనుకునే వయసు కాదు అయింది, మారలేడు కూడా. కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద పిక్చర్ వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి మాట్లాడని మాటలు, మాట్లాడకూడని మాటలు, చేయకూడని సినిమాలు చేశాడు ఆయన. దానివల్ల ఈరోజు ఆయన నాగార్జున గారు లాంటి హీరో దగ్గరికి పోయి సినిమా అడగలేడు, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాడు, ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళాడు, కనీసం వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళగలరా అంటే అది లేదు. అమితాబ్ బచ్చన్ మీకు తెలుసు కదా ఆయన ఎలాంటి సినిమాలు చేశాడు. అది ఈరోజు వాళ్ళ ఎవరి దగ్గరికైనా వెళ్ళగలరా, వాళ్ళ కథ వినిపించగలరా, వాళ్ళు ఇతని కథను నమ్మి ఈరోజు సినిమా చేయగలరా? చేయలేరు. సో అందుకని దాని గురించి మనం ఇంకెక్కువగా మాట్లాడుకున్నా కూడా ఉపయోగం లేదు. ఇక శివ సినిమా గురించి మాత్రం అది నాగార్జున గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. ఈరోజు ఖచ్చితంగా రీ రిలీజ్ అందరూ నాగార్జున గారి అభిమానులే కాదు, యూత్ ఎవరైనా ఈ సినిమా చూస్తే డెఫినెట్గా ఈ సినిమా కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ రోజుల్లో చాలా మంచి సినిమా తీశారే, సినిమా అంతా చాలా న్యాచురల్గా ఉంటుంది, మీరు గమనించారు లేదా? అసలు ఎక్కడ కూడా ఈరోజు ఇన్ని సెట్లు వేసి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, కానీ ఆ సినిమా చూడండి ఎంత న్యాచురల్గా, ఎంత ఓపెన్లో తీస్తారో, ఎంత నీట్గా, ఎంత చక్కగా. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు, ఆ డేస్ను గుర్తు తెచ్చుకుంటారు. వాస్తవంగా కూడా ప్రతి ఫ్రేమ్ కూడా ఆ రోజుల్లో పరిస్థితులు తగ్గట్టు ఉంటుంది సినిమా. ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు వాళ్ళకున్న వనరులు అన్నిటినీ న్యాచురల్గా తీశారు సినిమా. ఎక్కడ కూడా కాలేజీల క్లాస్ రూమ్స్ కాడి నుంచి ప్రతిదీ కూడా, ఈవెన్ అన్నదమ్ముల మధ్య రిలేషను, అన్నయ్య తమ్ముడిని చదివించాలనుకోవడం కాడి నుంచి ప్రతిదీ అది రెస్పాన్సిబిలిటీ కదండి. నా బాధ్యత నా తమ్ముడిని చూసుకోవాలి కదా, ఎవరున్నారని చెప్తాడు భార్యకి. భార్య కూడా కొన్ని సందర్భాల్లో భర్తకు చెప్తుంది, కొన్ని సందర్భాలు చెప్పలేకపోయింది, మొహమాట పడుతూ ఉంటారు. అలానే బాగా చదువుకునే కుర్రోడు
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అతని కెరియర్, ప్రతిదీ అంటే వాస్తవానికి దగ్గరగా. నిజంగా కూడా ఇలాంటివి ఎన్నో ఇంపాక్ట్స్ ఎంతో మంది జీవితాల్లో జరిగి అవన్నీ తెర మీదకి అన్నీ రావు, కానీ కొన్ని అలా వాస్తవానికి దగ్గరగా నిజ జీవితంలో జరిగిన ఒక సబ్జెక్టే శివ సినిమా. అంటే సందర్భం కాకపోయినా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఆర్జీవి గారే అప్రూవల్ ఇచ్చారు, ఆయన సర్టిఫై చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీని మార్చిన దర్శకులు ఎవరంటే ఆయన ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ అని చెప్తున్నారు. మీరు ఏమంటారు, మీ ఒపీనియన్లో ఆర్జీవి ఈజ్ ఈక్వల్ టు సందీప్ రెడ్డి వంగ అవుతారా? నెవర్. ఒకటండి, ఈరోజు యూత్, ఈరోజు మార్కెట్లో ఉన్న డిస్కషన్స్, ఈరోజు ఏదైతే ట్రెండ్ అవుతున్నాయో ఈ రోజుకు తగ్గట్టు సినిమా చేసిన అతను సందీప్ రెడ్డి వంగ. అఫ్ కోర్స్ ఆ సినిమాల్లో కొంత వల్గారిటీ కానివ్వండి అన్నీ ఉన్నాయి. అన్ని ఇప్పుడు మీరు ఆ సినిమా కనుక చూస్తే అందరూ ఆ సినిమాని చూడలేరు. కుటుంబ పరంగా వెళ్ళి కూర్చొని చూడగలం అతని సినిమాలు, మనం చూడలేం. ఎందుకు చూడలేం? శివ సినిమా మనం కుటుంబ సమేతంగా చూడొచ్చు. అదే తేడా. శివ చూడొచ్చు, సత్య చూడొచ్చు, చూడొచ్చు, కానీ ఇవి చూడలేము. ఎందుకనంటే ఇదే కారణం. యానిమల్ కానీ ప్రతి సినిమా ఇదే మరి. సో ఈరోజు ట్రెండ్ ఇది నడుస్తుంది కాబట్టి ఈ మ్యాడ్ అని ఏ పడితే సినిమాలు తీస్తున్నారు, ఓకే వెళ్ళిపోతుంది. కానీ ఈ ఏ సినిమా అయినా సరే ఈ స్థాయిలో 175 రోజులు కాకపోయినా 100 రోజులు ఆడే పరిస్థితి లేదు వీటికి. ఈ సినిమాలు ఇంత గొప్పగా ఎప్పటికీ చెప్పుకోరు కూడా. రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఎంత ఒక స్థాయి నుంచి ఎక్కడో గ్రౌండ్ లెవెల్కి పడిపోయినా కూడా శివ గురించి రాగానే రామ్ గోపాల్ వర్మ నిజంగా టాలెంటెడ్, చాలా చక్కగా తీశాడు, చాలా కసిగా తీశాడు, అద్భుతంగా తీశాడు. మొదటి సినిమా అసలు ఒక 30-40 సినిమాలు చేసిన దర్శకుడికి ఉన్న ఎక్స్పీరియన్స్తో తీసినట్టు ప్రతి ఫ్రేమ్లో కూడా అద్భుతంగా తీశాడు. క్యారెక్టర్ని కూడా ఆ పాత్రకి, ఇప్పుడు తనకెల భరణ్ గారు నానాజీ అని ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అతనైతేనే బాగుంటుంది, రఘువరన్ అయితేనే ఈ క్యారెక్టర్ కరెక్టు అని ప్రతి క్యారెక్టర్ని కూడా అద్భుతంగా ఎవరైతే అవసరమో వాళ్ళని తీసుకొని ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఇమిడిపోయి అద్భుతంగా వాళ్ళ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ తీసుకోవాలో అతను చేపించేశాడు. సో ఆ రోజు నిజంగా అతను హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ డైరెక్టర్. అందుకే గ్రేట్ డైరెక్టర్ అయ్యాడు ఆయన. కానీ అప్పటికిప్పటికీ ఒకటి మారలేదండి ఆర్జీవి గారు. ఏంటంటే అప్పుడు ఏ రేటెడ్ సినిమాలు తీసేవారు, ఇప్పుడు ఏ రేటెడ్ తీస్తున్నారు. అప్పుడు వైలెన్స్, ఇప్పుడు వల్గారిటీ, అంతే తేడా. సో అదే నేను చెప్పా కదా, అప్పుడు సినిమా అనేది అతనికి వ్యసనం. అతనికి సినిమా అనేది నీకేంటంటే సినిమా అనేవాడు అన్నిటికీ. ఈ రోజు పరిస్థితి ఏంటి, ఆఖరి ఒక 20 వ్యసనాల తర్వాత 21వ వ్యసనం సినిమా అయింది. అందుకే అక్కడికి వెళ్ళిపోయాడు, అంతే, అంతకు మించి. సో మనం రిలీజ్ లో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాకు తెలిసి ఇదిగోండి ఇలా సైకిల్ చైన్లు చుట్టుకుని వస్తారు చేతులకి. ఖచ్చితంగా ఉంటుందండి. ఆ ఫ్యాన్స్ లో నేను చెప్తున్నా కదా, ఆ ఫ్యాన్స్ లో ఎప్పటికీ వాళ్ళ హీరోని ఆ వెండితెర మీద, అది పాత సినిమానా కొత్త సినిమానా కాదు, మా హీరో కెరియర్లో ఇది ఒక గొప్ప సినిమా, ఖచ్చితంగా దీన్ని మనం బిగ్ స్క్రీన్లో ఫ్యాన్స్ మధ్యలో చూసి ఆ హై మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని వాళ్ళు ఖచ్చితంగా అలానే వస్తారు. ఆ టీషర్ట్లు అయినా, డ్రెస్సులు అయినా, మీరన్న చైన్లు అయినా, వాళ్ళు ఎక్కడ ఖర్చుకు కూడా వెనకాడరు, ఎతికి తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్. మీరు కూడా November 14th శివ సినిమా రిలీజ్కి వెళ్ళండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.